ఆదికాండము 21వ అధ్యాయము. ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాము శారమ్మల వాడింటిలో గలిబిలి గొడవలు ప్రారంభమైనాయి. సమాధానము లేదు. దానివలన శారమ్మ మా ఇంటికి యజమానురాలుగా, భార్య అంటే మంచి ఆలోచనకర్త అని, కౌన్సిలర్, కుటుంబ వ్యవహారాలలో సమాధానముగా ఉండాలంటే స్త్రీ యొక్క పాత్ర ఎంతైనా ప్రాముఖ్యము. అబ్రహాము చూస్తూ ఉన్నాడు, కానీ హాగరును ఇష్మాయేలు విషయంలో ఏమీ చేయలేకపోతున్నాడు. కానీ స్త్రీ శారమ్మ మాత్రం కఠినముగా ఆ విషయంలో కనికరం లేకుండా, అంటే కనికరం అవసరం లేదు, అక్కడ దుఃఖపడేదానికంటే దానికి పరిష్కారాన్ని కనుక్కోవడం ఎంతో మేలు. కనికరం అని కన్నీళ్లతో ఉండకూడదు. అందుకే అబ్రహాము గారితో ఆమె మాట్లాడింది, ఇలా ఎన్ని రోజులు దుఃఖపడాలి? ఇస్సాకును అపహాస్యం చేయడం చూసింది ఆమె. అందుకే ఇష్మాయేలు విషయంలో కఠినముగా ప్రవర్తించింది. పాపం విషయంలో మనం కఠినముగా ఉండకపోతే కొన్ని బాధలు తొలగిపో, కొన్ని పరిష్కారాలు కావు. కనికరమని మరీ ఎక్కువగా చూపితే మానసికంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆదికాండం 21వ అధ్యాయము 8వ వచనంలో, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసినాడు. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి ఇస్సాకును ఎగతాళిగా మాట్లాడుతున్నాడు, విలువ లేకుండా మాట్లాడుతున్నాడు. హాగరుకి గర్భఫలం కలిగినప్పుడు హాగరు కూడా శారమ్మని చిన్న చూపు చూచింది, చులకనగా మాట్లాడింది, దాసిగా వచ్చింది. కానీ ఆమె గర్భవతి అయినప్పుడు శారమ్మ ఏదో పెద్ద పాపి అయినట్టు, ఈమె మహా పుణ్యాత్మురాలైనట్టుగా హాగరు కొంచెం ఎక్కువగా ఎక్స్ట్రాగా ప్రవర్తించింది. శారమ్మని విలువ లేకుండా చులకనగా చూసింది. ఆ గర్భవతిగానే ఆమె ఇంట్లో నుంచి పారిపోతే దేవదూత కనబడ్డాడు. హాగర్, ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? కొంచెమన్నా బుద్ధి ఉందా లేదా అంటే ఆమె అన్నది, అయ్యా, నా యజమానురాలు శారా నుండి పారిపోతున్నానయ్యా, నోరు మూసుకొని ఇంటికి పో, శారాకు లోబడు అని చెప్పాడు దేవదూత కూడా. ఇంటికి పోయి నోరు మూసుకొని పడిండు అక్కడ. నీ యజమానురాలు శారాకి లోబడి ఉండమని చెప్పాడు. ఆమె మారు మాట్లాడక ఇంటికి వచ్చింది. గప్పున ఉన్నది. అయితే ఆమెకు శారమ్మ అంటే చులకనగా చూడడం ఇంకా మానుకోలేదు. హాగరులో ఉండే ఆత్మ, అపహాస్యపు ఆత్మ
ఇష్మాయేలుకు కూడా కలిగినది. హాగరేమో శారమ్మని అపహాస్యం చేస్తే ఇష్మాయేలు ఇస్సాకును అపహాస్యం చేస్తున్నాడు. ఇది అబ్రహాము సర్దుకుంటున్నాడు కానీ శారమ్మ మాత్రం ఒప్పుకోలేదు. అందుకే అబ్రహామును పిలిపించింది. అయ్యా, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టు. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. ఇస్మాయేలు ఇస్సాకు కలిసి ఒకచోట ఉండడం, సమాన వారసులుగా మన ఆస్తికి ఉండటం నాకు నచ్చదు. దాసి అని మనం దగ్గర తీస్తే అది దానికి తలకెక్కింది. అది విలువ లేకుండా చూస్తుంది అని. ఈ పాపం కూడా అంతే. పాపం ఎంతసేపు అయినా కాళ్ళ కిందే ఉండాలి కానీ పాపమును నెత్తికెక్కించుకోకూడదు. చీకటి కార్యాలు, శరీర కార్యాలు కాళ్ళ కింద ఉండాలి. అవి సమాధానకర్తయగు దేవుడు శీఘ్రముగా సాతానుని మీ కాళ్ళ క్రింద చితుక త్రొక్కించునని వ్రాయబడి ఉన్నది. ఏవి కాళ్ళ కింద ఉండాలో, ఏవి మనం భరించాలో అవి తెలుసుకోవాలి. అనవసరంగా సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా రోజులు తరబడి జీవించకూడదు. సర్దుబాటు చేసుకోకూడదు. శీఘ్రముగా నీకు స్వస్థత కలుగును. స్వస్థత మానసికంగా, శారీరకంగా, ఆత్మీయముగా తొందరగా పరిష్కారం రావాలి. దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. మరియు దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించినాడని అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. అపవాది చేత పీడింపబడిన వారినందరినీ యేసు విడిపించినాడు. ఒక సమస్యతో పదే బాధపడకూడదు. దానికి పరిష్కారము శీఘ్రముగా మనము పొందుకోవాలి. నా ప్రజలు జ్ఞానము లేక నశించుచున్నారు. నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడిపోచున్నారని యెషయా గ్రంథములో ప్రభు అంటాడు. ఇప్పుడు శారమ్మ దేవుని జ్ఞానముతో ప్రవర్తిస్తూ ఉంది. అబ్రహామేమో మెత్తబడినాడు. అంటే రాజీ సర్దుబాటు చేసుకుంటున్నాడు. ఇస్మాయేలు నా కుమారుడు, ఇస్సాకు కూడా నా కుమారుడు అన్నట్టుగా రాజీ పడుతున్నాడు. కానీ శారమ్మ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టు. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అన్నాడు. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అబ్రహాముకి మిక్కిలి దుఃఖము కలిగిందంట. మిక్కిలి దుఃఖము కలిగింది అంటే చాలా బాధపడ్డాడు. హాగరును ఇస్మాయిలును వెళ్ళగొట్టాలంటే అబ్రహాముకు అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. స్త్రీలు కొన్ని విషయాలలో చాలా ఖండితముగా ఉంటారు, కానీ అందులో ఎంతో వాస్తవం ఉంటుంది. దాన్ని చులకనగా చూడకూడదు. అబ్రహాముకి బాధ కలిగింది, ఏం చేయాలో అర్థం కాలేదు.
కానీ అలా చేస్తేనే ఆ ఇంటిలో నెమ్మది ఉంటుంది. కనికరము అది ఇది అంటే ఇంకా లేనిపోని బాధలు వస్తాయి, నెమ్మది లేకుండా పోతుంది. ఆ రోజున ఆత్మ సంబంధమైన కుమారుణ్ణి, వాగ్దాన కుమారుణ్ణి శరీర సంబంధమైన కుమారుడు బాధ పెట్టినట్టుగా ఈ రోజున కూడా మన శరీరంలో ఆత్మ, అలాగే శరీరం. ఆత్మ శుద్ధమే కానీ శరీరము బలహీనం. ప్రతి విశ్వాసి జీవితంలో ఒక ఇష్మాయేలు ఒక పక్కన, ఇస్సాకు ఒక పక్కన ఉంటారు. అయితే మనం అబ్రహాం స్థానంలో ఉన్నాము. ఇంకా ఇష్మాయేలును దగ్గర పెట్టుకోవాలన్నా, ఇస్సాకును ఇద్దరు పెట్టుకోవాలనుకుంటాం. ఒక అరలో 2 కత్తులు ఇమ్మడవు. ఒక రాజ్యాన్ని 2 రాజులు ఏలలేరు. కాబట్టి ఏదైనా ఒకే రాజు ఉండాలి, ఒక అరలో ఒకే కత్తి ఉండాలి. కనుక కానీ అబ్రహాము ఇద్దరిని కావాలని కోరుకున్నాడు. ఏ దాసుడు 2 యజమానులకి దాసునిగా ఉండలేడు. ఒకే యజమాని ఉంటాడు, 2 యజమానులు ఉండరు. ధనమునకు సిరికిని మీరు దాసులుగా, దేవునికి సిరికిని మీరు దాసులుగా ఉండలేరన్నాడు ప్రభు. మనిషిని దేవుడైనా ఏలాలి, లేదు ధనమైనా అతనికి ప్రభువుగా ఉండాలి. దేవుడా ధనమా? ఒకేసారి దేవునికి ధనమునకు దాసులుగా ఉండలేరు. దేవుడుంటే సమస్తము ఉన్నట్టే. కేవలం లోక సంబంధమైన ఐశ్వర్యం ఉంటే అది ఈ లోకం వరకే. దేవుని ఉగ్రత నుండి ఆస్తి తప్పించలేదు. ఆ ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఈ లోక సంబంధముగా అన్నీ కొనుక్కోవచ్చు, కానీ అవి శరీర సంబంధమైనవి. మట్టి అనేది తిరిగి మన్నైపోతుంది, కానీ ఆత్మ అనేది చావు లేదు, నిత్యము జీవించాలి. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచున్నది. ప్రియమైన సహోదరులారా, ఒక విశ్వాసి మీద ఇష్మాయేలు, ఇస్సాకు, మనం అబ్రహాం స్థానంలో ఉన్నాం. అబ్రహాముకే కలిగిన వారే ఇష్మాయేలు, ఇస్సాకు. శరీర సంబంధముగా పుట్టినవాడు ఇష్మాయేలు, ఆత్మ సంబంధముగా పుట్టినవాడు వాగ్దాన కుమారుడు ఇస్సాకు. కానీ ఇప్పుడు శరీర సంబంధమైన పరిస్థితి వాడిని ఉంచుకోవాలి. వాగ్దాన కుమారుణ్ణి కూడా తన దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నాడు అబ్రహాము. మనమందరం కూడా శరీరక్రియలను, అలాగే ఆత్మ సంబంధమైన కార్యములను కొనసాగించాలంటే బాధలు తప్పవు. నిజమైన సమాధానము, సంతోషము ఉండదు. చీకటికి వెలుగునకి పొత్తు కుదరదు. క్రీస్తుకు సాతానుకు పొత్తు కుదరదు. దురాత్మకి పరిశుద్ధాత్మునికి పొత్తు కుదరదు. పందికి గొర్రెకి పొత్తు కుదరదు. నలుపుకి తెలుపునకి అసలు పొంతనే ఉండదు. పావురమునకి అలాగే కాకులకి ఒకే చోట ఉండలేవు అవి. ఈ రకంగా ఇష్మాయేలు, ఇస్సాకు ఉన్నారు. మనలో శరీరము ఉంది, అలాగే ఆత్మ ఉంది. ఆత్మ ఏమంటుందంటే నిత్య జీవార్థమైన జీవితం కొరకు ఎదురు చూస్తుంది. దాహము మనల్ని నడిపిస్తుంది. కానీ శరీరము
శరీరాశ, నేత్రాశ జీవపు డంబం. కేవలము లోక సంబంధమైన వాటిని కొరకు మనల్ని పరిగెత్తిస్తుంది. ఆత్మ సంబంధమైన వాటి విషయాలలో శరీరము బలహీనపరుస్తుంది. ఉదాహరణకి తెల్లవారుజామున 4కి మనం ప్రార్థనకు లేయాలంటే శరీరంలో ఎక్కడ లేని విపరీతమైన నొప్పులు, అదొక రకమైన మత్తు. కొంతమంది వాక్యం చెబుతుంటే గురకలు పెడుతుంటారు. శరీరాన్ని జయించాలి, దాని క్రియలను సిలువ వేయాలి. శరీర సంబంధమైనవి నిష్ప్రయోజనమైనవి. అబ్రహాము ఒక తీర్మానం చేయలేకపోయినాడు. అయితే శారమ్మ ఉన్నది అబ్రహాం దగ్గరే. శారమ్మ పరిశుద్ధాత్మునికి సాదృశ్యముగా ఉన్నది. అందుకే పరిశుద్ధాత్ముడు ఆలోచనకర్త. హోలీ స్పిరిట్ ఈస్ ద వెరీ కౌన్సిలర్. అద్భుతమైన ఆలోచన అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్ముడు. అందుకే ఆమె చెప్పింది, ఏమయ్యా అలా చూస్తావు, ఏమీ మాట్లాడవేందయ్యా, ఇలాగే ఉంటావా? ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టు. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని, ఇస్సాకుతో వారసుడై ఉండడు అని శారమ్మ గట్టిగా మాట్లాడింది. శరీరక్రియలను ఆత్మచేత చంపివేయాలి. శరీరక్రియలు మామూలుగా మనం తొలగించుకోలేము, కానీ పరిశుద్ధాత్మని వలన ఎటువంటి వాటినైనా జయించగలం. శరీరక్రియలను కేవలము ఆత్మచేతనే మనం నశింపచేయగలం. అందుకే పరిశుద్ధాత్మని సహాయం వలన ఈ శరీర సంబంధమైన లోకాశలు, నేత్రాశ, జీవపు డంబము సైతాన్ వలన పుట్టినవి. వీటిని పెరగనీయకుండా తొక్కి పడేస్తాం కేవలము ఆత్మను బట్టి. శారమ్మ అంటుంది, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టయ్యా, ఏం మాట్లాడకుండా అట్లా ఉంటావేంది అని గట్టిగా మాట్లాడింది. అయితే అబ్రహాముకి మిక్కిలి దుఃఖం కలిగింది. వాళ్ళని వెళ్ళగొట్టాలంటే పెద్ద బాధలేసింది. చూడండి, మనము ముందు ఉన్న సహవాసాలు, ఆ మాటలు, తమాషాలు, ఆ వేషాలు అవన్నీ వదులుకోవాలంటే, లోక సంబంధమైన నవ్వులాటలు ఇవన్నీ వదిలేయాలంటే శరీరము పెద్ద బాధపడుతుంది. కానీ బలవంతంగా మనం ఆత్మ సంబంధముగా ముందుకు వెళ్ళాలి. దుష్ట ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓర నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో ఎన్నో రకాల చూడడానికి ఆనందాన్ని జల్సానిచ్చేవిగా ఉంటాయి. కానీ అక్కడ ఎండమావులే. అక్కడేదో సంతోషం ఉంది, ఆనందం ఉంది అనుకుంటారు. సినిమాకు పోతారు, 2 గంటలు చూస్తారు. చూసేంతవరకు ఒక రకంగా ఉంటుంది, కానీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు మొత్తం ముఖాలు దిగాలేసుకొని వస్తూ ఉంటారు. ఇలా ఆనందం అనేది, నిజమైన సంతోషం అనేది లోకంలో ఎక్కడా దొరకదండి. అది మన ఆత్మలోనే, మన హృదయంలోనే ఉన్నది. మన ఆత్మలో కల్మషం లేకపోతే, దేవుని క్రియలు ఉంచి ప్రభువుకి విధేయత చూపితే నిజమైన ఆనందము మనం కలిగి ఉంటాం. లోక సంబంధమైన
ఏవి కూడా మనకి సంతోషాన్ని, నిజమైన స్వస్థతను ఇవ్వలేవు. ఆయన సన్నిధిలో నిజమైన సంతోషము, నిత్యము సుఖములు కలవు. అందుకే మన ఆనందాన్ని, సమాధానమును, సంతోషాన్ని దొంగతనం చేసే ఏ పరిస్థితులనైనా మనము దూరపరచాలి. దేవుని రాజ్యం అనేది నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం. పరిశుద్ధాత్మని యందు ఆనందించాలి కానీ ఈ లోక సంబంధమైన వాటిలో మనం ఎప్పుడు కూడా మైమరచిపోకూడదు. అవి తాత్కాలికమైనవి. దుష్టునికి సంతోషము క్షణమాత్రం ఉంటుంది. నీతిమంతులు నిత్యము సంతోషంగా ఉంటారు. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగుతుంది. ప్రియమైన సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుతును, రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ప్రభువులోనే నిజమైన సంతోషము, సమాధానం ఉన్నది. ప్రభువు నందే మనకు అత్యంత ఆనందం ఉన్నది. ఉదయకాలంలో మీకు ప్రార్థనకి ఫోన్ చేయడానికి ముందుగా నాకు ఒక కల వచ్చింది. ఏంటంటే, వేరే ఆయన మా ప్రాంతానికి వాకింగ్ చెప్పడానికి వస్తావు అంటే, పోయా నేను జింబాబ్వే వెళ్ళిపోతున్నాను అని చెబుతున్నాను. ఇన్ని రోజులు చూశాను, ఎవరు పిలవలేదు, ఇప్పుడు రమ్మంటున్నావా? నేను జింబాబ్వేకి వెళ్ళిపోతున్నాను పో అని చెప్పాను. అంతలోకే నాకు మెలకు వచ్చింది. నిజముగా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఆయన మాట, ఆయన వాగ్దానం, ఆయన వైపు చూసినప్పుడెల్లా మనకు ఎంతో సంతోషం. మండుచున్న పొదలాగా విశ్వాసి ఉంటాడు. చూడ్డానికి కాలిపోతుంది పొద, కానీ ఆకులు మాత్రము కాలిపోలేదు. అంటే అగ్ని వంటి శ్రమలు మనల్ని ఆవరించిన ఆకులు మాత్రము పచ్చగా ఉంటాయి. శ్రమల కొలిమిలో ముఖము కలకలలాడుతుంది. ఆత్మ మరింత వెలుగుతుంది. దేవుడు మంచివాడు. ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన చేయనిదంతా కూడా నమ్మకమైనది. మనకు అనవసరముగా ఏది రాదు. అవసరాన్ని బట్టి దేవుడు ప్రతిదాన్ని మన జీవితంలో జరగనిస్తాడు. అలాగే ఆయన సమాధానం కూడా మనకు తోడుగా ఉంటుంది. మనము ఆయన ఆలోచనకు లోబడాలి. మిగతా విషయాలను రేపు ఉందాం. ప్రభు ఈ మాటను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, మీ సమాధానమును బట్టి, మీ ఆనందమును బట్టి స్తోత్రాలు నాయనా. తండ్రి, మీకు వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవుడా, మేము వేటిని విడవాలనో, వేటిని కలిగి ఉండాలో మాకు ఇంకా జ్ఞానం దయచేయండి. మా సమాధానకర్తవు, ఆలోచనకర్తవు నీవే. సంతోషము, ఆనందము. ప్రభువా, మీకు వందనాలు. మాకు జ్ఞానమును, వివేకమును, సమయోచితమైన సహాయమును మాకు దయచేయండి. మంచి ఆలోచనకర్త మాకు ఉండి మా మీద దృష్టి నిలిపి మీ ఆలోచన చేత నడిపించు నాయన. ప్రభువా, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో, ఎటువంటి తీర్మానాలు చేయాలో మాకు ఆలోచన దయచేయండి. ఊరికే దుఃఖపడకుండా
నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందమును మేము ఎల్లప్పుడూ కలిగి ఉన్నట్లుగా కృపచూపుమని నజరుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. ఆమేన్.